హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ టెట్ యొక్క నిర్వహణ ఎలా ఉంది అంటే 3 అడుగులు ముందు కంటే 6 అడుగులు వెనక్కి అనే చందాన ఏపీ టెట్ ఎగ్జామ్స్ నిర్వహణ అనేది ఉంది. ఎందుకు ఈ విధంగా మనం చెప్తున్నాము అంటే ఈరోజు లేటెస్ట్గా మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది వచ్చింది. ఏమి అంటే ఏపీ టెట్కి సంబంధించి ఏపీ టెట్ కండక్ట్ చేసే అధికారులపైన మంత్రి గంటా శ్రీనివాసరావు గారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకు అంటే క్యాండిడేట్స్ అంటే అభ్యర్థులు ఎగ్జామ్ రాసే వాళ్లకు సెంటర్స్ వేరే స్టేట్లో ఇచ్చిన వాళ్లకు మార్చుకోవడానికి ఇప్పుడు అవకాశం కల్పించినప్పటికీ అప్లై చేసిన అభ్యర్థుల్లో చాలా మందికి అసంతృప్తి అనేది ఉంది. ఎందుకు అంటే సెంటర్స్ అనేవి చాలా లాంగ్, అంటే ఒక మూలనున్న పర్సన్కి ఇంకో మూలకి సెంటర్స్ వేయడం జరిగింది. దీని ద్వారా అభ్యర్థులు ఎగ్జామ్ పోయి రాయాలంటేనే చాలా కఠిన పరీక్షలను ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి కూడా చాలా ఖర్చు ప్లస్ ప్రయాస ఉంటుంది. అందుకనే మంత్రి గంటా శ్రీనివాసరావు దీని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దీని మీద ఒక అత్యవసర సమావేశం అనేది కూడా రేపు కండక్ట్ చేయబోతున్నారు. దాంట్లోనే మనకు దీనికి సంబంధించి వీటన్నిటి మీద సమీక్షా సమావేశం జరపబోతున్నారు. రేపు ఈ సమీక్షా సమావేశంలోనే ఏపీ టెట్ నిర్వహణకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మేబీ రేపు ఈ సమావేశంలో ఏపీ టెట్ పోస్ట్ పోన్కి సంబంధించిన నిర్ణయం కూడా బయటకు రావచ్చు, లేదా యథావిధిగా ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 3వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయొచ్చు. ఏ నిర్ణయమైనా రేపు రావచ్చు. కాబట్టి ఏపీ టెట్ రాసే అభ్యర్థులకు రేపు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది రాబోతుంది. అది ఎగ్జామ్ అనేది జరుగుతుందా లేదా ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేసి సెంటర్స్ కూడా మళ్ళీ రీఅలొకేట్ చేస్తారా అనే విషయం మనకు తెలియాలి. అంటే మనం రేపు జరగబోయే సమీక్షా సమావేశం కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఏపీ టెట్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. భాస్కర్స్ ఏరియా అనే ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.